మిత్రులారా, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉంచారు. అప్పట్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద వైసీపీ నేతలు జగను పదే కామెంట్లు చేయటం, తర్వాత ఆ సందర్భంగా చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం 5,000ని 10,000 చేస్తాను, వాళ్ళని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగినటువంటి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచి సచివాలయ సిబ్బంది ద్వారానే నేరుగా లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతమయ్యారు. దీంతో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లతో ప్రమేయం లేకుండానే ఒక్క రోజులోనే 100% పెన్షన్లు పంపిణీ చేశామని చెప్తా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, వాళ్ళకి జీతం 5,000ది 10,000 చేస్తాం అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీ అమలవుతుందా లేదా, వాలంటీర్లు ఉంటారా పోతారా అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో సుమారు 2,90,000 మంది వాలంటీర్లు కొనసాగుతున్నారు. దానిలో ఎన్నికల ముందు దాదాపుగా సుమారుగా 1,00,000 మంది తమ వైకాపా నేతల ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు వివిధ కారణాల వల్ల అన్ని పరిగణలో తీసుకుంటే సుమారుగా 1,30,000 మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. ఈ 1,30,000 మందికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎట్లా వాడుకుంటుంది, వాలంటీర్లని కొనసాగిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా వీళ్ళతో ఏ పని చేయిస్తారనేది ఇప్పుడు అందరూ దాని మీద గురించి చర్చించుకుంటున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల పరిశీలన కోసం వైకాపా ప్రభుత్వం 50 ఏళ్లకు ప్రతినిధి చొప్పున వాలంటీర్లను ఏర్పాటు చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ కొత్తగా ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం వాలంటీర్లను ఇతర కార్యక్రమాలకి, అంటే ప్రభుత్వ పరంగా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ల పంపిణీకి దూరంగా వచ్చినట్టు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ వాలంటీర్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లో విద్యార్హతలను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిలో వీళ్ళని ఉపయోగించుకుంటారని కొంత వినపడతా ఉంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వాలంటీర్లను తొలగిస్తామని మాత్రం చెప్పలేదు. అదే దశలో మళ్ళీ వాలంటీర్లను కొనసాగిస్తున్నట్టు కూడా స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఇప్పటి వరకు తమ ఉద్యోగాలకి భద్రత ఉంటుంది, చంద్రబాబు హయాంలో జీతం పెరుగుతుంది అని చెప్పి భావించిన వాలంటీర్లు ఇప్పుడు ఒక్కసారిగా పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచడంతో దీని మీద ఏమవుతుందో అనేది ఆందోళనలో ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాలంటీర్లని ఈ సంక్షేమ కార్యక్రమాలకి దూరంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఓడిపోవడం, అనేక సందర్భాల్లో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మంత్రులు, జగన్ వీళ్ళంతా నా సొంత సైన్యం, నా కార్యకర్తలు అని చెప్పారు. తర్వాత 2019లో ఎన్నికలు అయిపోయిన వెంటనే విజయసాయిరెడ్డి కూడా అనేక సందర్భాల్లో పార్టీ కార్యకర్తల మీటింగ్లో కూడా దాదాపు 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటనలు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా వైకాపా హయాంలో ఉన్నటువంటి వాలంటీర్లను ఎందుకు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఈ వ్యవస్థను రద్దు చేయాలనేటువంటి అభిప్రాయాలు వెలుపుస్తున్నారు. అయినా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా వాలంటీర్లను కొనసాగించడానికి దానికి ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది మేధావులు, సీనియర్ అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థను తొలగించే పరిస్థితి లేదు, కానీ భవిష్యత్తులో వాలంటీర్లను ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలకే ఉపయోగించింది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఈ వాలంటీర్లను ఉపయోగించుకుంటారనే దాని మీద మేధావులతో అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 1వ తేదీన జరిగిన పెన్షన్ల కార్యక్రమానికి వాలంటీర్ల వ్యవస్థను దూరంగా ఉంచడంతో ఇప్పుడు దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మరి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా, తిరిగి ఈ వ్యవస్థని రద్దు చేస్తారా అనేది ఇప్పట్లో తేలే అవకాశాలు లేదు. అయితే బాధ్యతలు కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 3 వారాలే పూర్తయింది.
కొద్ది రోజుల్లో దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా వాలంటీర్లను ఇప్పటికిప్పుడైతే తొలగించే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలలో విద్యార్హతలను దృష్టిలో ఉంచుకొని వీళ్ళని ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.